రామపురం అనే ఒక అందమైన తెలుగు పల్లెటూరు. ఉదయం సూర్యకిరణాలు ఒక పెద్ద మామిడి తోట మీద పడుతున్నాయి. రంగయ్య మరియు అతని భార్య గౌరీ ఇద్దరు కలిసి తోటలో కష్టపడుతున్నారు. ఆ తోటలో పండిన బంగినపల్లి మామిడి పండ్లు చూడ్డానికి అచ్చం బంగారంలా మెరిసిపోతున్నాయి. రంగయ్య చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకొని చెట్టు దగ్గర నించొని ప్రేమతో మాట్లాడుతున్నాడు. రంగయ్య చేతిలో ఉన్న ఒక పెద్ద మామిడి పండును చూస్తూ కళ్ళల్లో ఆనందంతో చెట్టుతో మాట్లాడుతూ, ఏవే తల్లి, ఈ సంవత్సరం ఎంత మంచి కాయలు కాచావే. నీ ఆకులు నీ కొమ్మలో చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. పిల్ల జల్ల లేని మాకు ఈ తోటలో ఉన్న మీరే మా పిల్లలు. అంతేనే, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నీ కాయలు ఈ ఊరంతా తిని తేనెలా తీయగా ఉన్నాయని మెచ్చుకోవాలి. మన కష్టం ఊరికి పోకూడదు తల్లి. ఏం మాట్లాడుతున్నారండి? ఆ చెట్టుతో మాట్లాడితే అది మీకు ఎదురుగా పలుకుతుందా ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా మనుషులతో మాట్లాడతారు, కానీ మీరు మాత్రం ఈ చెట్లు చీమలు పక్షులతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటో మీ పిచ్చి. ముందొచ్చి ఈ చద్దన్నం తిని ఆ తోట పనేదో చూడండి. ఇంకా కొయ్యాల్సిన కాయలు చాలానే ఉన్నాయి. పిచ్చి కాదే గౌరీ, ఈ చెట్లు మనకు ప్రాణం పోస్తున్నాయి. నువ్వు చూడు, ఈ బంగినపల్లి మామిడి పండు ఎంత అందంగా ఉందో. అచ్చం పసిడి ముద్దలా మెరిసిపోతుంది. ఈ పండు కోసం నేను నువ్వు ఎంత చెమటోడ్చామో మాకు ఈ నేల తల్లికి మాత్రమే తెలుసు. ఎర్రటి ఎండలో, వానలో, చలిలో ఈ చెట్లకు నీళ్లు పోసాం. పురుగులు పట్టకుండా కళ్ళల్లో ఒత్తులేసుకొని కావలి కాసాం. ఇదంతా పిచ్చెలా అవుతుందే? గౌరి ప్రేమతో రంగయ్య భుజం మీద చెయ్యి వేసి, అవునండి, మన కష్టం ఊరికే పోలేదు. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంత మంచి దిగుబడే వచ్చింది. మన చేతి చలవ వల్ల గౌరీ రంగయ్యల మామిడి పండ్లంటే చుట్టుపక్కల ఊర్లలో భలే పేరొచ్చింది. కాని నాకొక చిన్న భయంగా ఉందండి. ఈ పండ్లు తీసుకెళ్లి ఎవరికి అమ్ముతాము? మనకు తెలిసిన వ్యాపారి ఆ సుబ్బయ్య ఒక్కడే ఉన్నాడు. వాడు పెద్ద గుంటనక్క. వాడి పెళ్ళానికి ఇంకా కుళ్ళెక్కువ. మీరు చాలా అమాయకులు. వాడు మిమ్మల్ని మోసం చేస్తాడేమోనని నా భయం. ఎందుకైనా మంచిది, మీతో పాటు నేను కూడా సంతకొస్తాను. రంగయ్య నవ్వుతూ, ఏవే గౌరీ, నువ్వు మరీ అనుమానంగా మాట్లాడుతున్నావు. సుబ్బయ్య పెద్ద వ్యాపారి, పైగా మన తాతల కాలం నాటి పరిచయం. వాడు మోసం ఎందుకు చేస్తాడు? నేను పోయి వాడి దగ్గర మంచి ధర కమ్మి ఆ డబ్బులతో మన అప్పులు తీర్చి నీకొక మంచి పట్టు జరుకుంటాను. నువ్వేం కంగారు పడకు, నేను అన్ని తెలుసుకుంటాగా. గౌరీ నిట్టూరుస్తూ, మీరు మారడండి. ఆ సుబ్బయ్య గారి త్రాసు దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. వాడు రాళ్లు మార్చి మోసం చేస్తాడని ఊరి జనం అనుకుంటున్నారు. నేను చెప్పే మాట వినండి. మీ దారిన మీరు కళ్ళు మూసుకొని వ్యాపారం చేయకండి. సోరలే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ముందు నువ్వు వెళ్ళి ఆ బుట్టలలో పండు సర్దు. నేను ఎట్ల బండి కట్టుకుని ఊరి లోపలికి వెళ్తాను. 50 బుట్టలు నిండాయి. కనీసం 150 సేర్ల బరువు తూగుతాయి. మంచి గిట్టుబాటు ధర వస్తుంది చూడు. సుబ్బయ్య ఒక చెక్క కుర్చీ మీద కూర్చొని తన త్రాసును తుడుస్తున్నాడు. అతని భార్య కాంతం ఒంటి నిండా చవకబారు నగలు వేసుకుని ఒక చిన్న అద్దంలో తన ముఖం చూసుకుంటూ మురిసిపోతుంది. కాంతం అద్దంలో చూసుకుంటూ గర్వంగా, ఏమండి వింటున్నారా? ఈ మధ్య మీ వ్యాపారంలో అస్సలు లాభాలే రావట్లేదు. నిన్న ఊరి పెద్ద భార్య వేసుకొచ్చిన ముత్యాల హారం చూసారా? నాకు అలాంటి ఆవు పాల లాంటి ముత్యాల హారం కావాలని గత 6 నెలల నుండి అడుగుతున్నాను. మీరు మాత్రం పట్టించుకోరు. ఎప్పుడు ఆ పాత త్రాస పట్టుకుని కూర్చుంటారు. పక్క ఊరి వ్యాపారులు మేడలు కడుతుంటే మనం ఇంకా ఈ పూరి గుడిసెలోనే ఉన్నాం. సుబ్బయ్య కాంతం వైపు చూసి వెటకారంగా నవ్వుతూ, యోసే కాంతం, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావా? ఆకాశం వంక చూసి ఉమ్మి వేస్తే మన ముఖం మీద పడుతుంది. నువ్వు అడిగిన హారం కాదు, నీ మెడ నిండా బంగారు గొలుసులు తెస్తాను నీకు. ఈ రోజు నుండి మన దశ మారిపోతుంది. ఆ రంగయ్య గాడి తోటలో మామిడి పండ్లు బాగా పండాయని తెలిసింది. వాడు పరమ అమాయకుడు. వాడి దగ్గర పండ్లు తక్కువ ధరకు కొనేసి పట్టణంలో ఉన్న జమీందారు గారికి 3 రెట్లు ధరకు అమ్ముతాను. మన కష్టాలు ఈ ఒక్క రోజుతో తీరిపోతాయి. కాంతం ఆశగా కళ్ళు పెద్దవి చేసి, అవునా? కాని వాడు మీరు చెప్పిన ధరకిస్తాడంటావా? వాడి పెళ్ళం గౌరీ ఉంది చూశారు, అది చాలా తెలివైంది. అది మామూలు ఆడది కాదు, ఏకంగా ఒక అపరకాళిక. అది వస్తే మన ఆటలు సాగవండి, దాన్ని రానివ్వకండి. సుబ్బయ్య గట్టిగా నవ్వుతూ, హరో పిచ్చిదారా, అది ఈ రోజు రాలేదు. రంగయ్య ఒక్కడే బండి కట్టుకుని వస్తున్నాడు. వాడు రాగానే నేను నా అసలు రాతిని తీసి ఈ మోసపు రాతిని త్రాసులో పెడతాను. ఈ రాతి మీద 10 సేర్లని రాసి ఉంటుంది, కానీ దాని అసలు బరువు 15 సేర్లు ఉంటుంది. అంటే వాడు 15 సేర్ల పండ్లు వేస్తే గాని నా త్రాసు సమానంగా తూగదు. అప్పుడు నేను వాడికి 10 సేర్ల డబ్బులు మాత్రమే ఇస్తాను. వాడికి అనుమానం రాకుండా ఉండడానికి వాడు రాగానే నువ్వు మర్యాదగా మాట్లాడి మజ్జిగిస్తూ వాడి ధ్యాస మార్చు. అర్థమైందా నా ఉపాయం? కాంతం కుటిలంగా నవ్వుతూ, అబ్బో
మీ తెలివితేటలకు ఎవరైనా దాసోహం అవ్వాల్సిందేలే. మీరు రాళ్ళు మార్చండి, నేను వాడి బుర్ర మారుస్తాను. ఇక నా ముత్యాల హారం వచ్చేసినట్టే. నేను వెళ్ళి మజ్జిగలో కాస్త ఉప్పు నిమ్మకాయ కలిపి తెస్తాను. వాడికి అది తాగుతుంటే తన బుట్టలు ఎన్ని ఖాళీ అవుతున్నాయో కూడా తెలియకూడదు. రంగయ్య ఎడ్ల బండి మీద మామిడి పండ్లు తీసుకుని సుబ్బయ్య అంగడి ముందు ఆగుతాడు. రంగయ్య ముఖంలో ఎంతో ఆశ, సంతోషం ఉన్నాయి. సుబ్బయ్య లేచి దొంగ నవ్వు నవ్వుతూ ఎదురుగా వస్తాడు. సుబ్బయ్య చేతులు కలుపుతూ, ఓ రంగయ్య బావా, రా రా రా. ఏంటి ఈ రోజు పొద్దున్నే మా అంగడికి వచ్చావు? మామిడి పండు తెచ్చావా ఏంటి? కానీ ఈ రోజు బజార్లో పండ్లు ఎక్కువైపోయి ధర పడిపోయింది బావా. ఎవరు కొనడం లేదు. నిన్నటి దాకా ఒక సేరుకి ఒక వెండి నాణెం ఉండేది. ఇప్పుడు పండ్లు కొనే నాదుడే లేడు. నా దగ్గర కూడా డబ్బులు పెద్దగా లేవు. ఎవరైనా అప్పిస్తే బాగుండు. రంగయ్య కంగారు పడుతూ, అయ్యో, అలా అంటావేంటి సుబ్బయ్య గారు? నా పండ్లు చూడండి, రసాలు కారిపోయే బంగినపల్లి పండ్లు బంగారంలా ఉంటాయి. పురుగు లేదు, మచ్చలేదు. మీరు ఎలాగైనా నాకు మంచి ధర ఇవ్వాలి. నేను అప్పులు తీర్చాలయ్యా. మీ మీద నమ్మకంతో పట్నం వెళ్లకుండా మీ దగ్గరికే వచ్చాను. ఇంతలో కాంతం లోపల నుండి చెంబుతో మజ్జిగ తెస్తూ, రండి రంగయ్య గారు, కూర్చోండి. ఎండలో వచ్చారు, ఈ చల్లటి మజ్జిగ తాగండి. పల్లెటూరి వాళ్ళంతా ఎండలో వానలో కష్టపడతారు కాబట్టి మేము ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తింటున్నాం. మీరు ముందు ఈ మజ్జిగ తాగండి, ఆలుపు తీరుతుంది. ధర సంగతి మా ఆయన చూసుకుంటాడులేండి. మా ఆయనకి మీరంటే ఎంత ఇష్టమో. రంగయ్య మజ్జిగ తీసుకుని తాగుతూ అమాయకంగా, చాలా చల్లగా ఉన్నాయి కాంతం గారు. మీ మనసు కూడా చాలా మంచిది. మా గౌరీ ఊరికే మిమ్మల్ని తప్పుగా అనుకుంటుంది. మీరు చాలా గొప్పవాళ్ళు. నేను కష్టపడి పెంచిన పండ్లువి. కాస్త న్యాయం చెయ్యండి చాలు. సుబ్బయ్య కాంతంకి కళ్ళతో సైగ చేస్తూ, సరే రంగయ్య, పండ్లు ఎంత బరువుగా ఉన్నాయో తేవు. కొలి చేసి డబ్బులు ఇస్తాను. నిన్నటి ధరకే, అంటే సేరికి ఒక వెండి నాణం చొప్పున ఇస్తానులే నీకోసం. ఏమంటావు? నేను తూకం వేయలేదు, కానీ పండ్లు ఎత్తిన బరువుని బట్టి నాకు తెలుసు అవి ఖచ్చితంగా 150 సేర్లు ఉంటాయని. 50 సుబ్బయ్య త్రాసు తెస్తూ దొంగరాతిని పెడుతూ, లెక్కెందుకుల రంగయ్య, మన దగ్గర ధర్మత్రాసు ఉంది. అది అస్సలు అబద్ధం చెప్పనే చెప్పదు. ఇదిగో ఈ 10 సేర్ల రాతి పెడుతున్నాను చూడు. ఇందులో పండ్లు వెయ్యి, తూకం వేసి డబ్బులు ఇస్తాను. రంగయ్య తన బుట్టలలో నుండి పండ్లు త్రాసులో వేస్తాడు. 15 సేర్లు వేస్తేనే త్రాసు సమానంగా తూగుతుంది. సుబ్బయ్య మోసం తెలియక రంగయ్య ఇంకా ఇంకా పండ్లు వేస్తాడు. మొత్తం బుట్టలు ఖాళీ అయిపోయాక సుబ్బయ్య దొంగ ఏడుపు ఏడుస్తూ, అయ్యో రంగయ్య, నువ్వు 150 సేర్లు అనుకున్నావు, కానీ ఇక్కడ కేవలం 100 సేర్లు మాత్రమే తూగాయి బావా. చూడు, నా త్రాసు అబద్ధం చెప్పదు. పైగా నీ పండ్లు కూడా అంత పెద్దగా ఏమీ లేవు, కొంచెం చిన్నగానే ఉన్నాయి. లోపల గింజ పెద్దగా ఉండి పీచు ఎక్కువ ఉంటుందేమో. రంగయ్య నిర్ఘాంతపోయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ, 100 సేర్లు? అదేంటి సుబ్బయ్య గారు, నేను తోటలో కోసినప్పుడు బుట్టలు చాలా బరువున్నాయి. త్రాసు తప్పు చూపిస్తుందేమో. ఒక్కసారి చూడండి బాబు, నా చెమటంతా వృధా అయిపోతుంది. నేను అప్పులు ఎలా తీర్చాలి బాబు? దయచేసి మళ్ళీ ఒకసారి తూకం వేయండి. కాంతం కోపంగా గొంతు పెంచుతూ, ఏం మాట్లాడుతున్నావు రంగయ్య? మా త్రాసు తప్పు చూపించడం ఏమిటి? మా తాత ముత్తాతల నుండి ఈ అంగడుంది. ఒక్కరోజు కూడా మేము తప్పు కొలవనే లేదు. నీకిష్టం ఉంటే అమ్ము, లేకపోతే నీ పండు తీసుకుని వెళ్ళిపో. నిన్నిప్పుడు ఎవడు బ్రతిమలాడాడు? నా మజ్జిగ తాగి నన్నే అంటావా? రంగయ్య భయపడి ఏడుస్తూ చేతులు జోడించి, అయ్యో తల్లి, నేను అంత మాట అనలేదు. నాకు డబ్బులు చాలా అవసరం. నా భార్యకు చీర కొనాలి. 100 సేర్లు అయితే 100 సేర్ల డబ్బులే ఇవ్వండి. మీ ఇష్టం తల్లి, నాకు వేరే దారి లేదు. సుబ్బయ్య జోబులో నుండి డబ్బులు తీస్తూ, సేరుకు ఒక వెండి నాణం చొప్పున ఇదిగో నీకు 100 వెండి నాణాలు. పండుగ చేసుకో. ఇంకోసారి పండ్లు పండితే నా దగ్గరికే తేవు. ఎక్కడికి వెళ్ళకో. ఇదిగో ఈ సంచిలో వేసిస్తున్నాను, జాగ్రత్తగా తీసుకెళ్ళు. రంగయ్య చాలా బాధగా తెల్లపోయిన ముఖంతో డబ్బులు తీసుకుని ఎడ్ల పండెక్కి ఇంటికి వెళ్తాడు. సుబ్బయ్య, కాంతం ఒకరికొకరు చూసుకుని గట్టిగా నవ్వుకుంటూ పండ్ల బుట్టలు లోపలికి తీసుకెళ్తారు. రంగయ్య ఇంటికొస్తాడు. తల దించుకుని అరుగు మీద కూర్చుంటాడు. గౌరీ లోపల నుండొచ్చి అతని ముఖం చూసి ఏం జరిగిందో అనుమానిస్తుంది. ఆమె స్నేహితురాలు మళ్ళీ కూడా అప్పుడే అక్కడికొస్తుంది. రంగయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. గౌరీ కంగారుగా రంగయ్య దగ్గరకొచ్చి, ఏవండి, ఎందుకలా ఏడుస్తున్న ముఖం వేసుకుని కూర్చున్నారు? పండ్లు ఎవరు కొనలేదా? సుబ్బయ్య గాడు ధర తగ్గించాడా? ఏవైందో చెప్పండి, నా ప్రాణాలు తీయకండి. రంగయ్య కళ్ళు తుడుచుకుంటూ సంచి తీసి ఇస్తూ, పండు కొన్నాడే గౌరీ, కానీ మనం 150 సేర్లు తీసుకెళ్తే వాడి త్రాసులో మాత్రం 100 సేర్లే చూపించింది. నేనెంత చెప్పినా వినలేదు. ఇక్కడ కేవలం 100 వెండి నాణాలు మాత్రమే ఉన్నాయి. నా కష్టమంతా మట్టి పాలైపోయింది తల్లి. నేను అప్పెలా తీర్చాలి? నిన్నెలా పోషించాలి? ఆ కాంతం కూడా నన్ను చాలా మాటలంది. మళ్ళీ కోపంగా చేతులుపుతూ, ఏంటి రంగయ్య బావా నువ్వనేది? నీ మామిడి పళ్ళు ఎంత బరువు ఉంటాయో నాకు తెలీదా?
నిన్న నేనే కదా బుట్టలు నెత్తికెత్తాను. అవి ఖచ్చితంగా 150 సేర్లు పైనే ఉంటాయి. ఆ సుబ్బయ్య గాడు రాత్రి మార్చి నిన్ను నిలువు దోపిడీ చేశాడనుకుంటా. వాడు అంగడికి వెళ్ళి నేను రచ్చ చేస్తాను చూడు. ఆగు మళ్ళీ. కోపంతో వెళ్తే మన దగ్గర ఆధారమేముంది? వాడు తన మనుషులతో మనల్ని కొట్టించి బయటికి గెంటేస్తాడు. ఆ కాంత నోరు ఇంకా పెద్దది. ఊర్లో ఎవరు మన మాట నమ్మరు. మనం వాడి బుర్రను వాడి వలల్లోనే బంధించి కొట్టాలి. కాని ఇది ఎలా రుజువు చేయాలో నాకు అర్థం కావట్లేదు. మనం ముందుగా ఈ ఊర్లో పెద్దదైన రత్తమ్మవ్వ దగ్గరికి వెళ్దాం. ఆమెకన్నీ తెలుసు. ఆమె సలహా తీసుకుందాం. వద్దే గౌరీ, ఇప్పుడు ఎందుకు గొడవలు? పోయిందేదో పోయింది. వాడు పెద్ద వ్యాపారి, వాడితో పెట్టుకుంటే మనకే నష్టం. నేను ఇంకా కొన్ని రోజులు పక్క ఊర్లో కూలి పనికెళ్ళి ఆ మిగిలిన అప్పు తీరుస్తానులే. నువ్వు కామ్గా ఉండు. గౌరీ గట్టిగా మందలిస్తూ, మీరు నోరు మూసుకోండి. ఎప్పుడు భయపడుతూ బ్రతికితే వాళ్ళు మనల్ని ఇంకా తొక్కేస్తారు. నా తెలివేంటో ఆ సుబ్బయ్య గారికి ఈ రోజు తెలియాలి. వాడు నా మొగుడిని మోసం చేసి ప్రశాంతంగా నిద్రపోలేడు. మళ్ళీ నువ్వు నాతో రావే. గౌరీ మళ్ళీ కలిసి ఊరి చివరున్న రత్తమ్మవ్వ ఇంటికి వెళ్తారు. రత్తమ్మ ఒక తాటాకు బుట్ట అల్లుతూ కూర్చునుంటుంది. ఆమెకు వయసైపోయినా కళ్ళల్లో చురుకుతనం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. గౌరీ వెళ్లి అవ్వ కాళ్లకు దండం పెడుతుంది. అవ్వ వాణ్ణి కూర్చోబెడుతుంది. రత్తమ్మ నవ్వుతూ పళ్ళు లేని నోటితో, ఏమే గౌరీ, ఏంటి ఈరోజు అసమాంతంగా వచ్చావు? నీ మొగుడు మామిడి పండ్లు అమ్ముతున్నాడని ఊరంతా తెలిసింది. వ్యాపారం బాగానే సాగినట్టు లేదే. నీ ముఖం చూస్తుంటే. ఏమైంది తల్లి? ఎవరైనా మీ కడుపు కొట్టారా ఏమిటి? గౌరీ బాధతో మరియు కోపంతో, ఏం చెప్పమంటావబ్బా? ఆ సుబ్బయ్య గడు మా ఆయనని నిలువు దోపిడీ చేశాడు. 150 సేర్ల పండు తీసుకెళ్తే 100 సేర్లే ఉన్నాయని చెప్పి మోసపురాతితో తూకం వేశాడు. ఆ కాంతం అది ఇది మాట్లాడి మా ఆయన బుర్ర తినేసింది. వాడిని ఎదిరించలేక మా ఆయన కన్నీళ్లతో ఇంటికొచ్చాడు. ఈ మోసం బయట పెట్టాలనుంది కాని ఎలాగో తెలియట్లేదు. నువ్వే మేమేం చెయ్యాలో దారి చూపించాలవ్వా. నీకు ఆ అంగడి గుట్టంతా కూడా తెలుసు కదా. మాకు న్యాయం జరగాలి. రత్తమ్మ గట్టిగా నవ్వుతూ, ఒరేయ్ సుబ్బయ్య, నీ తాత ముత్తాతల నుండి ఈ మోసాలు చూస్తూనే ఉన్నాన్రా. అప్పట్లో మీ తాత బియ్యంలో రాళ్లు కలిపేవాడు. నీ బాబు పాలల్లో నీళ్లు కలిపేవాడు. నువ్వు ఏకంగా త్రాసుకే బొక్క పెట్టావా? మీ వంశపు బుద్ధి ఎక్కడికి పోతుంది తల్లి? ఆ కాంతం దానికి కుళ్ళంతా ఇంత కాదు. ఇదంతా నాకు ముందే తెలుసు తల్లి. కాని నీకొక విషయం తెలుసా గౌరీ? వాడి దగ్గరున్న 10 సేర్ల రాతి అసలు బరువు 15 సేర్లుంటుంది. అందుకే మీలాంటి అమాయకపు రైతులకు అంత నష్టం. దాన్ని బయట పెట్టాలంటే వాడిని వాడి ఆయుధంతోనే కొట్టాలి. మళ్ళీ ఉత్సాహంగా, ఎలా కొట్టాలవా చెప్పు. ఓసి పిచ్చి మళ్ళీ, అలా బలవంతంగా కాదు, మనం బుర్ర వాడాలి. ఆ గౌరీ, రేపు ఉదయం మీ తోటలో మిగిలిన ఇంకో 75 సేర్లు మంచి పంగిన పైన పండ్లు తీసుకుని నువ్వు మళ్ళీ మీ ఆయన అందరూ కలిసి అంగడికెళ్ళండి. పండ్లు కొలిచేటప్పుడు నేను చెప్పిన విధంగా చెయ్యండి. రత్తమ్మ గౌరీ చెవిలో ఏదో ఒక అద్భుతమైన ఉపాయం చెబుతుంది. నా ఉపాయం అర్థమైందా? ఇంకా సుబ్బయ్య గడికి పిచ్చి పట్టినట్లు చేద్దాం. నేను కూడా అంగడి దగ్గరికి వస్తాను. నా కళ్ళతో ఆ వేడుక చూడాలి. గౌరీ ముఖంలో ఆత్మవిశ్వాసంతో గట్టిగా నవ్వుతూ, శబాషబా, ఇది కదా అసలైన తెలివంటే. ఈ రోజు సుబ్బయ్య గడి గుట్టు రట్టు చేసి మా డబ్బంతా కక్కిస్తాను చూడు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనవ్వా. ఇక తర్వాత రోజు ఉదయం సుబ్బయ్య కాంతం అంగడిలో కూర్చొని నిన్నటి మోసం గురించి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే రంగయ్య ఎడ్ల బండి మీద మామిడి పళ్ళు తీసుకుని వస్తాడు. వెనకాలే గౌరీ మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. ఊరి జనం కూడా అంగడి దగ్గర అక్కడక్కడ నిల్చొనుంటారు. వాతావరణం అంతా ఆసక్తికరంగా మారుతుంది. సుబ్బయ్య గౌరీని చూసి కొంచెం భయపడి, కాని తన తప్పుని కప్పిపుచ్చుకుంటూ, ఏట గౌరీ తల్లే, నువ్వు కూడా వచ్చావు? రంగయ్య మాది చాలా మంచి మనసు. నేను నమ్మింది సరిపోలేదా? ఇంకా తెచ్చారా? నా దగ్గర అంత డబ్బు లేదు తల్లి. ఏం లేదు సుబ్బయ్య గారు, మా ఆయన చాలా తెలివైనవాడు. మీరు మా పండ్లు మంచి ధరకు కొన్నారని చెప్పాళ్లే. మీరంటే మాకు దేవుడితో సమానం. తోటలో ఇంకో 75 సేర్లు మంచి పెద్ద మామిడి పండ్లు మిగిలిపోయాయి. అవన్నీ మీకే ఇస్తే మీరు పట్నంలో అమ్ముకుంటారు కదా అని తెచ్చానులే. ఈ రోజు నేనే దగ్గరుండి మీకు తూకం వేసిస్తాను. కాంతం గౌరీని చూసి ఎగతాళి చేస్తూ గర్వంగా, అమ్మో నువ్విస్తావా? సరేలే ఇవ్వు, కానీ నిన్నిచ్చిన ధరకే ఇస్తాం. మరి పండ్లు ఎట్లాగో చిన్నవై ఉంటాయి. మళ్ళీ ధర పెంచమని అడగొద్దు. నీ నోరు పెద్దదని నాకు తెలుసు. మళ్ళీ గట్టిగా ముందుకొచ్చి, ఏవే కాంతం, మా పండ్లు పండు వెన్నెల్లా ఉంటాయి. కావాలంటే కోసి తిని చూడు. నీ బుర్ర కూడా తీయగా మారుతుంది. ధర గురించి మాట్లాడే ముందు త్రాసు తీసుకొచ్చి పండ్లు కొలవండి.
ఆ తర్వాత మాట్లాడుకుందాం. సుబ్బయ్య లోపల నుండి మళ్ళీ ఆ దొంగ 10 సేర్ల రాతిని తీసుకొనొస్తూ, సరే గొడవ ఎందుకు? ఇదిగో నా 10 సేర్ల రాతి పెడుతున్నాను, పండ్లు వేయండి. నా ధర్మత్రాసు ఎప్పటికీ అబద్ధం చెప్పదు. రంగయ్య బుట్టలలో నుండి పండ్లు వేస్తాడు. అసలవి 75 సేర్లున్నా దొంగ రాతి వల్ల త్రాసులో అవి కేవలం 50 సేర్లుగానే తూగుతాయి. త్రాసు సమానంగా నిలుస్తుంది. సుబ్బయ్య దొంగ నవ్వు నవ్వుతూ మీసాలు మెలేస్తూ, చూసావా గౌరయ్య, నీ కళ్ళ ముందే కొలిచాను. ఎక్కడైనా మోసం ఉందా? సరిగ్గా 50 సేర్లు ఉన్నాయి. సేరికి ఒక వెండి నాణం చొప్పున. ఇదిగో నీకు 50 వెండి నాణాలు సంచిలో పోసి ఇస్తున్నాను. తీసుకో తల్లి, మీ ఆయన్ని తీసుకుని సంతోషంగా ఇంటికెళ్ళు. గౌరీ సంచి తీసుకుని చిన్న నవ్వు నవ్వుతూ గొంతు పెంచుతూ, చాలా సంతోషం సుబ్బయ్య గారు. మీ తూకం మీద నాకు చాలా నమ్మకం. కానీ నాకు ఒక్కటే భయం. ఈ సంచిలో 50 నాణాలున్నాయో లేదో నాకు లెక్క పెట్టడం రాదు. నాకు చదువు రాదు. నా స్నేహితురాలు మళ్ళీ కూడా లెక్క పెట్టలేదు. అందులో మీరు పొరపాటున తక్కువ వేశారేమోనని నా సందేహం. కాంతం కోపంగా అరుస్తూ, మమ్మల్ని దొంగలనుకుంటున్నావా ఏమిటి? సంచిలో ఖచ్చితంగా 50 నాణాలున్నాయి. కావాలంటే ఊరి వాళ్ళని అడుగు. నీకు లెక్క రాకపోతే ఎవరి చేతనైనా లెక్క పెట్టించుకో. మా మీద నెపాలు వేయకు. గౌరీ గట్టిగా అందరూ వినేలా, ఊరి వాళ్ళను ఎందుకు అడుగుతా కాంతం గారు? మా దగ్గర మీలాంటి తెలివైన నిజాయితీ గల వ్యాపారి ఉన్నప్పుడు నేను ఇతరుల సహాయం ఎందుకు తీసుకుంటాను? సుబ్బయ్య గారు, మా రత్తమ్మవ్వ నాకొక మాట చెప్పింది. 50 వెండి నాణేల బరువు ఖచ్చితంగా 5 సేళ్ల రాతికి సమానమంట కదా? సుబ్బయ్య కొంచెం తడబడుతూ నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ, అవును, 50 నాణాలు సరిగ్గా 5 సేర్లు బరువు ఉంటాయి. అది అందరికీ తెలిసిందే కదా. దానికి ఇప్పుడు ఏమంటావు? నీ నాణేలు 5 సేర్లు బరువు ఉంటాయి. గౌరీ త్రాసు వైపు చూపిస్తూ చిరునవ్వుతో, ఏం లేదులే, నాకు లెక్క రాదు కాబట్టి తూకం ద్వారా తెలుసుకుంటాను. ఆ త్రాసులో ఒకవైపు మీ 5 సేళ్ల రాతిని వెయ్యండి. ఇదిగో ఇంకోవైపు ఈ 50 నాణేల సంచిని వెయ్యండి. 2 సమానంగా తూగితే అప్పుడు ఈ సంచిలో ఖచ్చితంగా 50 నాణేలున్నట్టు నాకు నమ్మకం వస్తుంది. నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. నాకు సంతోషం, మీకు సంతోషం. ఊరి జనమంతా ఆసక్తిగా ఏమవుతుందా అని చూస్తూ ఉంటారు. రత్తమ్మవ్వ కూడా కర్ర పట్టుకుని మెల్లగా అంగడి ముందుకొస్తుంది. సుబ్బయ్య ముఖంలో చెమటలు పడుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. అతని 5 సేళ్ల రాతి అసలు బరువు 7.5 సేర్లు. ఇప్పుడు 50 నాణేలు వేసినా త్రాసు లెగను కూడా లెగదు. సుబ్బయ్య భయపడిపోయి తన గుట్టు రట్టవుతుందని వణికిపోతాడు. సుబ్బయ్య కంగారుగా తడబడుతూ మాటలు దాటివేస్తూ, అది కాదు గౌరీ తల్లి, నాన్నలు లెక్క పెట్టాలి కానీ తోచడం ఏంటి పిచ్చిదానా? ఇదేనా తెలివైన భార్య చేసే పని? నువ్వు మరీ తెలివి తక్కువ వాడు అవుతున్నావు. నాణాలు త్రాసులో వేసి తోచడం ఇది వ్యాపార ధర్మం కాదు, మన పద్ధతి కూడా కాదు. ఊరుక గౌరీ. మళ్ళీ గట్టిగా అరుస్తూ ముందుకు దూకుతూ, ఏంట్రా వ్యాపార ధర్మం? నీ త్రాసు రాతి సక్రమమే కదా? నీ సంచిలోని డబ్బులు సక్రమమే కదా? మరి త్రాసులో వేయడానికి వణుకెందుకు వస్తుందిరా? వెయ్, ఊరి జనమంతా చూస్తున్నారుగా, వెయ్. సత్యం నిలబడాలంటే నువ్వు వేయాల్సిందే. రత్తమ్మ ముందుకొచ్చి గట్టిగా అధికారపు గొంతుతో, ఒరే సుబ్బయ్య, ఆ పిల్ల అడిగితే త్రాసులో రాళ్ళు వేయడానికి నీకొచ్చిన ఇబ్బంది ఏమిట్రా? వెయ్యి అని అంటున్నాను కదా నేను. ఈ ఊరికి పెద్దదాన్ని నేను. అది తప్పైతే నేను బాధ్యురాల్ని. వెయ్యరా దొంగ, నా మాట జవదాటుతావా? ఊరి జనమంతా ముక్తకంఠంతో వెయ్యి వెయ్యి అని గట్టిగా అరుస్తారు. సుబ్బయ్య తప్పక చేతులు వణుకుతూ ఉండగా త్రాసులో ఒకవైపు వాడి దొంగ 5 సేళ్ల రాతిని పెడతాడు. ఇంకోవైపు 50 నాణేల సంచిని పెడతాడు. రాతి ఉన్న వైపు భారీగా కొండలా క్రిందికి దిగిపోతుంది. నాణేల సంచి ఉన్న వైపు గాలిలో పైకి లేస్తుంది. 2 అసలు ఏమాత్రం సమానంగా తోగవు. అందరికీ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. గౌరీ గట్టిగా నవ్వుతూ అందరి ముందు చేతులు కట్టి నించుని గర్జించినట్లుగా, ఆహా, ఏమిటి సుబ్బయ్య గారు, 50 వెండి నాణాలు వేసినా మీ 5 సేర్ల రాయి పైకి లెగడం లేదు ఏమిటి? అంటే మీ రాతిలో బరువు 5 సేర్ల కంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. నా మామిడి పండు కొలిచేటప్పుడు మాత్రం త్రాసు కిందకి దిగిపోయింది. ఎందుకంటే మీరు వాడిన 10 సేర్ల రాయి 15 సేర్ల బరువు ఉంది కాబట్టి. ఇప్పుడు మీ డబ్బులు కొలిచేటప్పుడు మాత్రం రాయి కిందకి దిగిపోయింది. దొంగ పట్టుబడ్డాడు. ఊరి జన్లారా, వీడు దొంగ, పచ్చి మోసగాడు. ఏమేమిటో చేశారో తెలుసు కానీ ఇంత పెద్ద మోసం చేశారని నాకు తెలియదు. ఇప్పుడు ఊరంతా మీ బండారం బయటపడింది. మీరు నా పరువు తీశారు. ఇక నేను ఈ ఊర్లో తల ఎత్తుకుని ఎలా తిరగాలి? సుబ్బయ్య గారు, నేను చదువుకోలేదు. నాకు తెలిసింది ఒకటి, భూమి తల్లిని నమ్ముకుని కష్టపడ్డం. ఈ మామిడి తోట కోసం నేను నా భార్య ఎంత చెమట ఓడ్చామో మీకు తెలియదు. నా చెమట చుక్కలు మీకు అర్థం కావు. మీరు నీడలో కూర్చొని త్రాసులో రాళ్లు మార్చి మన రైతుల కడుపు కొడుతున్నారు. ఇది న్యాయమేనా? మాలాంటి పేదవాళ్ళు ఏడిస్తే ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదులుతుందా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? నేను అమాయకుడిని కాబట్టి నిన్న మోసపోయాను.
కానీ ఈ రోజు నా భార్య తెలివి వల్ల మీ అసలు రంగు బయటపడింది. రైతు ఏడిస్తే రాజ్యం నాశనం అవుతుందంటారు. మీలాంటి వ్యాపారి మోసం చేస్తే ఊరికి పీడ పడుతుంది. విన్నావా సుబ్బయ్య, రైతు బిడ్డ ఆకలి కేకలు విన్నావా? ఈ రోజటి నుండి నువ్వు మా ఊర్లో వ్యాపారం చేయడానికి వీల్లేదు. నీ మోసాలన్నీ బయటపడ్డాయి. నిన్నటి 150 షేర్లకు ఇవాల్టి 75 షేర్లకు మొత్తం లెక్క కట్టి 225 వెండి నాణేలు రంగయ్యకి ఇప్పుడే ఇవ్వాలి. లేకపోతే నిన్ను ఊరు నుండి వెళ్ళగొడతా. మీ తాత ముత్తాతల పేరంతా నాకించేశావు కదరా ఎర్రెదవా. సుబ్బయ్య భయపడి వణుకుతూ రంగయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించండి రంగయ్య బాబా, కకృతి పెట్టి తప్పు చేశాను. నా బెల్లం నగల గోల వల్ల ఆశకపోయాను. పాపానికి ఓడికట్టాను. ఇదిగో మీ 225 వెండి నాణాలు. లోపలికెళ్లి సంచి నిండా డబ్బులు తెచ్చి ఇస్తాడు. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయను. నా త్రాసురాళ్ళు కూడా అన్ని కొత్తవి తెచ్చుకుంటారు. నన్ను ఊరు నుండి వెళ్ళగొట్టకండి తల్లి. నాకు ఇంకో బతుకు తెరువు లేదు. గౌరీ డబ్బులు తీసుకుని రంగయ్య చేతికిస్తూ గంభీరంగా, అడవుల్లో కష్టపడేవాడికి ఆకలి విలువ తెలుస్తుంది. కాని మీలాంటి వ్యాపారులకు డబ్బుల విలువ తప్ప మనుషుల విలువ తెలియదు. ఈ రోజు నేను ఈ పంతం పట్టింది కేవలం మా డబ్బుల కోసం కాదు, మీ మోసం బయటపడ్డానికి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎప్పటికీ ఎవరిని మోసం చేయడానికి మీరు భయపడాలి. మళ్ళీ సంతోషంగా నవ్వుతూ, అద్భుతం గౌరీ, నీ తెలివికి జోహార్లు తల్లి. తెలివైన భార్య ఉంటే ఆ మొగుడికి ఎప్పటికైనా భయమే లేదు. ఈ ఊర్లో ఇక ముందు రైతులను ఏ వ్యాపారి మోసం చేయలేడు. అవును మళ్ళీ, నా భార్య అపర సరస్వతి మహా తెలివైన భార్య. మా మామిడి పండ్ల వ్యాపారం ఇంకెప్పటికీ మోసపోదు. పద గౌరీ, మనం ఇంటికి వెళ్దాం. ఊరి జనమంతా గౌరీ తెలివితేటలకు సంతోషంగా చప్పట్లు కొడతారు. కాంతం మరియు సుబ్బయ్య అవమానంతో తల వంచుకుంటారు. రంగయ్య, గౌరీ, మల్లి మరియు రత్తమ్మవ్వ అందరూ కలిసి నవ్వుకుంటూ మామిడి తోట వైపు నడుచుకుంటూ వెళ్తారు. కష్టపడి పనిచేసే రైతుల కడుపు కొట్టాలని చూస్తే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. మోసపూరిత వ్యాపారులకు తెలివైన వాళ్లు తగిలితే గుట్టంతా రట్టవుతుంది అన్నదే ఈ కథలోని అసలు నీతి. వెన్నెలపల్లె అనే ఒక ప్రశాంతమైన ఊరు. ఆ ఊరిలో సోమయ్య అనే ఒక కిరాణా వ్యాపారి ఉన్నాడు. ఊరిలో ఉన్న ఏకైక పెద్ద కొట్టు కావడంతో అందరూ అక్కడే వస్తువులు కొనేవారు. కాని సోమయ్యకు దురాశ ఎక్కువ. తప్పుడు తూకాలతో ప్రజలను మోసం చేయడం అతనికి అలవాటు. కొట్టు ముందు సోమయ్య కూర్చొనున్నాడు. అప్పుడే పొరుగు ఊరు నుండి వచ్చిన సుబ్బయ్య అనే రైతు కొట్టుకొచ్చాడు. నమస్కారం సోమయ్య గారు, బాగున్నారా? కొట్టు కలకల్లాడుతుంది. నీ దయ వల్ల అంతా బాగానే ఉంది సుబ్బయ్య. ఏంటి ఈరోజు ఇలా వచ్చావు? ఇంటికి కావలసిన సరుకులు ఏవైనా కావాలా? అవునండి, ఇంట్లో బియ్యం అయిపోయాయి. ఒక 10 కిలోల సన్న బియ్యం, 2 కిలోల కందిపప్పు, 1 కిలో బెల్లము ఇవ్వండి. మనిషికి తిండి ముఖ్యం కదా, మంచి సరుకు చూసి ఇవ్వండి. మన కొట్టులో అన్నీ మంచివే ఉంటాయి సుబ్బయ్య. ఇదిగో ఈ సంచి పట్టుకో, నేను తూకం వేసిస్తాను. సోమయ్య తనలో తాను, వీడు అమాయకుల్లా ఉన్నాడు. ఈ 10 కిలోల బియ్యంలో 1 కిలో తగ్గించినా వీడికి తెలియదు. తూకం రాళ్ల కింద చిన్న అయస్కాంతం పెడితే సరి. ఏమండి సోమయ్య గారు, ఆ తక్కడ ఒక వైపుకు వాలిపోయినట్టుందేంటి? సరిగ్గా చూసి వేయండి. కష్టపడి సంపాదించిన డబ్బులిస్తున్నాను. అబ్బే, అదేం లేదు సుబ్బయ్య, గాలొస్తోంది కదా, అందుకే అలా ఊగుతోంది. ఇదిగో చూడు, ముళ్ళు సరిగ్గా మధ్యలోకి వచ్చింది. నీకు కావాలంటే ఇంకో 2 గింజలు ఎక్కువే వేస్తాను. నా దగ్గర మోసం ఉండదు. సర్లేండి, మీరు పెద్ద మనుషులు, అబద్ధం చెప్పర్లే అని నమ్ముతున్నారు. ఇదిగోండి డబ్బులు. సుబ్బయ్య వెళ్లిపోయిన తర్వాత గ్రామానికి చెందిన పార్వతమ్మ, రంగమ్మ కొట్టు వద్దకొచ్చారు. ఏమండి సోమయ్య గారు, నిన్న మీ దగ్గర తీసుకెళ్లిన చింతపండులో సగం పీచు పిక్కలే ఉన్నాయి. అడిగిన దానికంటే తక్కువ వచ్చినట్టు అనిపించింది. మా ఇంట్లో ఆయన కూడా అదే అంటున్నారు. అవునమ్మా పార్వతమ్మ, నాకు అదే అనుమానం. మొన్న నేను 1/2 కిలో కారం తీసుకుంటే అది 10 రోజులు కూడా రాలేదు. సోమయ్య గారు తూకంలో ఏమైనా చేతివాటం చూపిస్తున్నారా ఏంటి? సోమయ్య నవ్వుతూ, బాబోయ్ పార్వతమ్మ గారు, రంగమ్మ గారు, మీరంతా ఇంటి మనుషులు. మీ దగ్గర కూడా నేను మోసం చేస్తానా? గాలి వల్ల అప్పుడప్పుడు తక్కడ అటు ఇటు అవుతుంది. ఆ చింతపండు ఈ మధ్య అలాగే వస్తుందిలే. నేనేం చేస్తాను చెప్పండి. అదేంటండి అలా అంటారు? కాయా కష్టం చేసి సంపాదించిన డబ్బులు పోస్తుంటే మీరు మాకు తక్కువ సరికిస్తే మా కడుపు మండుతోంది కదా. సర్లేండి, ఈసారికి కాస్త ఎక్కువ వేసిస్తానులే. వెళ్ళిరండి. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత సోమయ్య మిత్రుడు సోమనాథం కొట్టుకొచ్చాడు. ఏంట సోమయ్య, ఇప్పుడే పార్వతమ్మ రంగమ్మ వెళ్లారు, ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. అదేం లేదులే సోమనాథం, వాళ్ళకి ఎప్పుడూ అనుమానమే.
10 గ్రాములు అటు ఇటు అయితేనే కొంపలు మునిగిపోయినట్టు అరుస్తారు. ఈ ఆడాళ్లతో ఇదే పెద్ద గొడవ. సోమయ్య, ఇది పద్ధతి కాదు. ఊరి జనం నిన్ను నమ్మొస్తున్నారు. నువ్వు ఇలా తప్పుడు తూకాలేసి మోసం చేస్తే అది ఎన్నాళ్ళు సాగుతుంది? పాపం పండుతుంది సుమండి. ఆపు సోమనాథం, నీ నీతులు నాకు అక్కర్లేదు. వ్యాపారం అంటేనే లాభం. తూకంలో కాస్త అటు ఇటు చేయకపోతే సంపాదన ఎలా పెరుగుతుంది? చూడు, ఈ 3 ఏళ్లలో నేను ఎంత వెనకేశానో. వచ్చే నెలలో మా ఇంటి అరుగు మీద రంగురాళ్లు వేయిస్తున్నాను. మోసం చేసి సంపాదించిన డబ్బు గోడలకే పరిమితం అవుతుంది సోమయ్య. అది నీకు సుఖాన్ని ఇవ్వదు. ప్రజల కడుపు కొట్టి కూడబెడితే అది విషం అవుతుంది. అంతా వట్టి మాట. చేతిలో డబ్బు, లోకం దాసోహం అంటుంది. నువ్వెళ్ళు, నాకింకా చాలా పనులున్నాయి. కొన్ని రోజుల తర్వాత సోమయ్య కొట్టులో పెద్ద మనిషి రాజయ్య గారు సరుకులు తనిఖీ చేయడానికని వచ్చారు. సోమయ్య, ఊర్లో అందరూ నీ మీద ఫిర్యాదు చేస్తున్నారు. నువ్వు తూకం తక్కువ వేస్తున్నావని, సరుకుల్లో కల్తీ చేస్తున్నావని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇది నిజమేనా? సోమయ్య కంగారు పడుతూ, బాబోయ్ రాజయ్య గారు, మీరు కూడా అలాగే అంటే ఎలా? నేను ఎప్పటి నుండో ఈ ఊర్లో కొట్టు నడుపుతున్నాను. నా మీద నమ్మకం లేదా? కావాలంటే మీరే తూకం వేసి చూడండి. సరే సరే, ఆ తక్కడిటివ్వు. ఈ రాయి 5 కిలోలదేనా? చూస్తుంటే చిన్నదిగా అనిపిస్తుంది. సోమయ్య అప్పటికే ఆ రాయిని మార్చేసి, ఇదిగోండి బాబు గారు, కావాలంటే వేరే కొట్టులో చూసుకోండి. నేను ధర్మానికి కట్టుబడి ఉండేవాడిని. సర్లే, ఈసారికి వదిలేస్తున్నాను. కానీ గుర్తుంచుకో, ఎవరిని ఎక్కువ కాలం మోసం చేయలేవు. నిజాన్ని నిప్పు కూడా దాచలేదు. మెల్లమెల్లగా సోమయ్య వ్యాపారం దెబ్బతినడం మొదలైంది. ఆయన మోసం గురించి ఊరంతా తెలిసింది. జనం పక్క ఊరికి వెళ్లి సరుకులు కొనడం మొదలుపెట్టారు. అప్పుడే ఊరిలోని శాంతమ్మ సోమయ్య భార్య లక్ష్మి వద్దకు వచ్చింది. ఏవమ్మా లక్ష్మి, నీకు తెలుసో లేదు, ఊరి బావి దగ్గర అందరూ మీ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. మోసం చేసే వాళ్ళ దగ్గర సరుకులు కొనకూడదని అందరూ తీర్మానం తీసుకున్నారు. అందుకే మీ కొట్టు వైపు ఎవరూ రావట్లేదు. లక్ష్మి బాధగా, అవునా శాంతమ్మ, నేను వింటున్నాను. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. సంపాదన మీద ఉన్న ధ్యాస పేరు మీద లేదు. చూడు లక్ష్మి, కడుపు కొట్టి సంపాదించిన సొమ్ము కుండలో నీళ్లలా ఆవిరైపోతుంది. ఇప్పటికైనా మీ ఆయనకు బుద్ధి చెప్పు, లేదంటే రేపు మీ పిల్లలకు కూడా ఈ పాపం చుట్టుకుంటుంది. శాంతమ్మ వెళ్లిపోయాక సోమయ్య దిగులుగా అరుగు మీద కూర్చొనుండగా లక్ష్మి వచ్చింది. ఏమండి, కొట్టులో ఈరోజు ఒక్కరు కూడా రాలేదేంటి? సరుకులన్నీ కుళ్ళిపోతున్నాయి, పప్పుల్లో పురుగులు పడుతున్నాయి. ఇలా అయితే మన పరిస్థితి ఏంటి? శాంతమ్మ వచ్చి చెప్పింది, ఊరంతా మనల్ని వెలివేసినట్టు చూస్తున్నారట. ఏమో లక్ష్మి, నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు రద్దీగా ఉండే కొట్టు ఇప్పుడు వల్లకాడ్లా ఉంది. జనం పక్క ఊరి కొట్టుకు వెళ్తున్నారు తప్ప ఇటు చూడడం లేదు. ఆ రంగమ్మ, పార్వతమ్మ కూడా అటువైపే వెళ్తున్నారు. మీరు చేసే మోసం అందరికీ తెలిసిపోయిందని విన్నాను. ఆ రోజు సోమనాథం గారు చెప్పినప్పుడే వింటే బాగుండేది. తప్పుడు తూకాలతో సంపాదించిన డబ్బుతో కొన్న ఈ రంగురాళ్ళు ఇప్పుడు మన ఆకలి తీరుస్తాయా? నువ్వు కూడా మొదలు పెట్టావా? నేనిదంతా మన కోసమే కదా చేశాను. పిల్లలు పెళ్లిళ్ళు చెయ్యాలి, ఇల్లు కట్టాలి అని కదా చేశాను. కష్టపడి సంపాదించిన రూపాయి 10 రూపాయలతో సమానం. కానీ మోసంతో సంపాదించిన 1,00,000 రూపాయలు సున్నాకు సమానం. చూడండి, మన దగ్గరున్న సొమ్ము కూడా ఖర్చు అయిపోయింది. కొత్తగా 1 పైసా కూడా రావట్. అప్పుడే సోమయ్యకు ఊహించిన దెబ్బ తగిలింది. ఒక వ్యాపారి సోమయ్యకు అమ్మిన సరుకుల్లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అది కూడా ఒక మోసపూరిత ఒప్పందం వల్ల జరిగింది. సోమయ్య గారు, మీరు తీసుకున్న 10 బస్తాల కందిపప్పు చెడిపోయిందని విన్నాను. కానీ నేను మీకు అమ్మేటప్పుడు బాగుందని సంతకం తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను తిరిగి తీసుకోలేను. అదేంటయ్యా, నువ్వు నాకు కుళ్ళిపోయిన పప్పు అమ్మి ఇప్పుడు నాకు తెలీదు అంటావా? నా డబ్బులు నాకు ఇచ్చేయి, లేదంటే బాగుండదు. మీరు ప్రజలను ఎలా మోసం చేస్తారని నేను కూడా అలాగే చేశాను. మోసగాన్ని మోసం చేస్తే తప్పేముంది అట? ఆ ఒప్పందం మీద మీ సంతకం ఉంది. మీరు నన్ను ఏమీ చేయలేరు. సోమయ్య కుప్పకూలిపోతూ, దేవుడా, నేను చేసిన పాపం ఇలా నాకే చుట్టుకుంటుందని అనుకోలేదు. ఉన్నదంతా పోయింది, అప్పులు పెరిగిపోయాయి. సోమయ్య పిచ్చివాడిలా వీధిలోకొచ్చాడు. అప్పుడు సోమనాథం మళ్లీ ఎదురయ్యాడు. ఏమైంది సోమయ్య, అలా దిగాలుగా కూర్చొనున్నావు? కొట్టు మూసేశావా ఏంటి? సోమనాథం, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. మోసం చేసి సంపాదించింది నాశనం అయిపోయింది. నేను ప్రజల కడుపు కొట్టాను. ఇప్పుడు నా కడుపుకి అన్నం లేకుండా పోయింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ పార్వతమ్మ, రంగమ్మల శాపం తగిలినట్టుంది. సోమయ్య, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కానీ నీ తప్పు నువ్వు తెలుసుకోవడం మంచి పరిణామం. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ నిజాయితీని మళ్ళీ సంపాదించుకోవడానికి ప్రయత్నించు. ఎలా సోమనాథం, జనం నన్ను నమ్ముతారా?
నన్ను చూస్తే అందరూ అసహ్యించుకుంటున్నారు. నమ్మకం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు సోమయ్య. కష్టపడి పనిచేయి, తూకంలో 1 గ్రాము కూడా తగ్గకుండా ధర్మబద్ధంగా వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టు. చిన్నగా మొదలుపెట్టినైనా నీ నీతి నిన్ను కాపాడుతుంది. అలాగే సోమనాథం, ఇకపై నేను 1 పైసా కూడా తప్పు మార్గంలో సంపాదించను. నా కొట్టుని మళ్ళీ తెరుస్తాను. కానీ ఈసారి అందులో మోసం ఉండదు, కేవలం నిజాయితీ ఉంటుంది. అలా కొన్ని నెలల తర్వాత సోమయ్య కొట్టు మళ్లీ కలకలలాడుతోంది. కాని ఈసారి ఆయన తూకం వేసేటప్పుడు అందరి ముందే తక్కడను సరిగ్గా చూపిస్తాడు. పార్వతమ్మ, రంగమ్మ, శాంతమ్మ మళ్లీ కొట్టు వద్దకొచ్చారు. ఏమండి సోమయ్య గారు, బియ్యం తూకం భలే సరిగ్గా వస్తోంది. ఈ మధ్య సరుకులు కూడా చాలా బాగున్నాయి. అవునమ్మా, మొన్న బెల్లం తీసుకుంటే ఎంత కమ్మగా ఉందో. సోమయ్య గారు మారారని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఏ భయమూ లేదు. చూసారా సోమయ్య గారు, నిజాయితీగా ఉంటే జనం తానే వస్తారు. మీ కొట్టు మళ్లీ పూర్వవైభవం పొందింది. లక్ష్మి కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. సోమయ్య నవ్వుతూ, నిజమేనమ్మా, మోసం చేస్తే క్షణం సంతోషం ఉంటుంది, కానీ జీవితాంతం భయం ఉంటుంది. ఇప్పుడు నేను తూకం వేసేటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నా సంపాదన తక్కువైనా నా నిద్ర మాత్రం హాయిగా ఉంది. సోమయ్య, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందయ్యా. మనిషి తన తప్పుడు తెలుసుకుని మారడమే గొప్ప విషయం. ఇల్లు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా మనలో నిజాయితీ ఉండాలి. నిజమే బాబుగారు, మోసం చేసి సంపాదించింది ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండదు. నీతిగా ఉండే రూపాయి 10 కాలాల పాటు మనల్ని కాపాడుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, మోసం చేసి సంపాదించింది ఎక్కువ కాలం ఉండదు. కష్టపడి నిజాయితీగా సంపాదించడమే మనిషికి అసలైన గౌరవం మరియు సుఖాన్ని ఇస్తుంది.